హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక శుభవార్త అండి. మామూలుగా అందరూ ఏం చేశారంటే ఇప్పుడు ఎస్ఎస్సి పోస్టులు పడ్డాయి కదా, దానిలోపైనే ఉన్నారనమాట. కానీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సీక్రెట్ నోటిఫికేషన్ వచ్చింది. డిగ్రీ అర్హత మీ దగ్గర ఉంటే నెలకు 59,600 జీతంతో పర్మనెంట్ ఉద్యోగాలు, ఎగ్జిబిషన్ అసిస్టెంట్ అని చెప్పేసి నిజంగా చాలా బాగుంటుందండి. మీకు కానీ జాబ్ కావాలి అంటే గవర్నమెంట్లో ఒక జాబ్ కావాలి అంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. అందరు అక్కడ పోటీ పడతా అంటారు. సో ఇలాంటి జాబ్స్ని కూడా మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. సో జాబ్ పక్కా అనమాట. మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదనమాట. ఈ వీడియోని జాగ్రత్తగా వినండి, అప్పుడు మీరు నోటిఫికేషన్ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇక మనం వీడియోని స్టార్ట్ చేద్దామా? అయితే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇలా నోటిఫికేషన్స్ రాగానే, అది కూడా సీక్రెట్ నోటిఫికేషన్లో కూడా మీకు అర్థమయ్యే విధంగా వీడియోస్ చేస్తున్నాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ వస్తుంది, ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్లో ఈ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఉద్యోగాలైనా ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయండి. కానీ నేను ఎందుకు దీనిపైన ఫోకస్ చేశానంటే, చాలామంది దగ్గర డిగ్రీలు ఉంటాయి కదా. సో ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేకుండా కేవలం మన డిగ్రీ అర్హతతోనే నెలకు 59,600 జీతంతో లైఫ్ సెటిల్ అయిపోతుంది అనమాట. అందుకోసమే దీన్ని బాగా ఫోకస్ చేసి చదవండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మీ వయసు మినిమం 18 ఏళ్ళు ఉండాలి. 35 ఏళ్ల వరకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే ఏజ్ లిమిట్ కూడా, అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేలాగా ఉందన్నమాట. ఓకే, ఇంకా ఈ నోటిఫికేషన్లో మనకి కింది కొంచెం స్క్రోల్ చేస్తే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అని చెప్పేసి పోస్ట్ ఉన్నాయండి. కేవలం ఇంటర్ మాత్రమే అర్హత. సెలెక్ట్ అయితే జీతం నెలకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 34,230 రూపాయలండి. బా, ఏం జీతం! ఇంకొక అంటే ఈ 34,000 అనేది మీ పోస్టింగ్ బట్టి అనమాట. మీరు ఇంకొక చోట పోస్టింగ్ వస్తే 36,220 రూపాయలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంటర్ మాత్రమే అర్హత అనమాట. సో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే ఇలాంటి సీక్రెట్ నోటిఫికేషన్ వెతికి పట్టుకొని అప్లికేషన్ పెట్టండి. సో కొంచెం మిగతా వాటితో పోలిస్తే కొంచెం ఎర్లీగా మీరు గవర్నమెంట్లో సెటిల్ అయిపోవచ్చు అనమాట. అంటే ఎస్ఎస్సి పోస్టులకు అప్లై చేయదని కదా నా ఉద్దేశం, ఇలాంటివి వదలద్దు అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషన్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి. మనకు నెహ్రూ సైన్స్ సెంటర్, అంటే ఇక్కడ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ అని చెప్పాను కదా, ఆ జాబ్ నేచర్ కూడా చాలా బాగుంటుందండి. అంటే ఆఫీస్లో కూర్చోవడం ఇలాంటిదే ఉండదన్నమాట. సైన్స్ మ్యూజియంస్, పిల్లలకు ఉపయోగపడే సైన్స్ మ్యూజియంస్ అండి. సో ఒక్కొక్క క్యాంప్కి వెళ్ళాలి, అక్కడ ఆ యొక్క పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. ఎగ్జిబిషన్ లాగా అనమాట. చాలా బాగుంటుంది జాబ్ అయితే, సూపర్. సో మనకు చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే మనకు సాంస్కృతిక శాఖ మంత్రిత్వ శాఖ ఉంది కదా, దాని కింద పనిచేస్తుందన్నమాట ఇది నెహ్రూ సైన్స్ సెంటర్ అనేది. ఏ యూనిట్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అండి. సో ఇక్కడి నుంచి మనకు వివిధ సెంటర్లలో, అంటే మనకు ముంబై ఇంకా శాటిలైట్ యూనిట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఈ పోస్టులు అయితే విడుదలయ్యాయి. ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం మెయిన్గా ఫోకస్ చేసింది దేని గురించి అంటే ఎగ్జిబిషన్ అసిస్టెంట్. ఇది ఒక్క పోస్ట్ ఉందండి, కానీ పర్లేదు, యూఆర్ అంటే ఎవరికి కేటాయించబడలేదు అనమాట, అన్రిజర్వ్డ్. కాబట్టి అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బేసిక్ పే 29,200 రూపాయలు ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 59,600 రూపాయల జీతం అయితే మీరు తీసుకోవచ్చు అండి. 60,000 అనుకోండి. దీనికి కావాల్సిన అర్హత ఏంటి అంటే, డిగ్రీ అనేది ఆర్ట్స్ విభాగంలో కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, కమర్షియల్ ఆర్ట్స్ కానీ. ఓకే, సో వీటిల్లో ఏదో ఒక దాంట్లో మీకు డిగ్రీ ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మనం ఏం చేయాలి, ఆ ప్రిపరేషన్ ఆఫ్ ఆర్ట్ లేఅవుట్, క్రియేటివ్ ఫోటోగ్రఫీ, ఎగ్జిబిషన్ డిస్ప్లే, మేకింగ్ ఆఫ్ డమ్మీస్, మోడల్స్, ఇలా చాలా బాగుంటుంది. మనకు ఆడుకుంటా చేయొచ్చు అనమాట జాబ్ అనేది. ఇక ఆ తర్వాత అందరు అప్లై చేసుకునేది మరొక పోస్ట్ ఏంటి అంటే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3. మనకు ముంబైలో ఒక 3 పోస్టులు, భోపాల్లో ఒక పోస్టు, ధర్మపూర్లో ఒక పోస్ట్ అనమాట. సో మనకు ముంబైలో సెలెక్ట్ అయితే మనము పోస్టింగ్ వస్తే 36,220 రూపాయలు జీతం. అదే ఆర్ఎస్సి అంటే రీజనల్ సైన్స్ సెంటర్ భోపాల్లో వస్తే 34,230 రూపాయలు జీతం. అదే ధర్మపూర్లో వస్తే మనకి ఇదే విధంగా జీతం అయితే ఉంటుంది. దీనికి కావాల్సింది ఇంటర్ పాస్ అవ్వాలి, టైపింగ్ వచ్చి ఉండాలి అంతే. టైపింగ్కి సర్టిఫికేట్లు ఏమడగారు, జస్ట్ టైపింగ్ చేస్తున్నారా లేదా మాత్రమే చూస్తారనమాట.
ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మినిమం 18 ఏళ్ళు, 25 ఏళ్ళు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. సో అయితే మీకు ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఓకేనా. అదే మనము ఎగ్జిబిషన్ అసిస్టెంట్కి అయితే 35 ఏళ్ళ వరకు పెట్టుకోవచ్చు. ఇంకొక పోస్ట్ కూడా ఉంది, జూనియర్ స్టెనోగ్రాఫర్ అని చెప్పి. దీనికి సెలెక్ట్ అయితే 52,755 ఇంటర్ మాత్రమే అర్హత అనమాట. ఇంటర్తో 52,000 జీతం అండి. సో సూపర్ కదా, ఎవరు మిస్ చేయొద్దండి. 2 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఇంటర్ పాస్ అవ్వాలి, కాకపోతే మనకు షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. చాలా తక్కువ మంది నేర్చుకుని ఉంటారు ఈ స్కిల్ అనేది, స్టెనోగ్రఫీ. సో అలా స్కిల్ మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి, ఈజీగా జాబ్ కొట్టచ్చు. మంచి శాలరీతో లైఫ్ సెట్ అయిపోతుందండి. ఈ 3 రకాల జాబ్స్ని అస్సలు మిస్ చేయొద్దండి ఈ నోటిఫికేషన్లో. ఓకేనా. మనకు ఫీజు ఎంత ఉంటుంది అంటే మనకు 885 రూపాయల ఫీజు అండి. అయితే మనకి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఎటువంటి ఫీజు లేదు. అలాగే ఆడవాళ్ళకు కూడా ఎటువంటి ఫీజు లేదనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. ఓకేనా. సో మనకు ఆన్లైన్లో అప్లై చేసుకో, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే జూన్ 16వ తారీఖు కల్లా మీరు అప్లై చేయాలి. సో ఆన్లైన్ మోడ్తో మాత్రమే అప్లై చేయాలి. సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. ఎగ్జామినేషన్ పెట్టి ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. నార్మల్ సబ్జెక్టులే అండి, అంటే ఇంగ్లీషు, బేసిక్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్ అంతే. సో బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ఈ జాబ్ కొట్టచ్చు, ఎవరు మిస్ చేయొద్దు. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా బయటే ఉంటాయి, అంటే ధర్మపూర్, భోపాల్ ఇలా ఉంటాయి. కానీ పర్లేదు, కొంచెం ట్రై చేయండి. ఓకేనా. మంచి అవకాశం ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.